రాముడు మాట్లాడితే తిరుగులేదు ఆయన నిర్ణయానికి. ధర్మమా అధర్మమా అని ఆలోచించవలసిన అవసరం ఎవరికి ఉంటుందంటే సందేహం ఉన్నవాడికి. సందేహం లేదు, ఆయనకి స్పష్టత ఉన్నవాడు మహానుభావుడు ఇక్కడ. అందుకే ఆయన విగ్రహవాన్ ధర్మ, అందుకే చక్కగా చెప్పాడు. ఇంకా చెప్పడానికి లేదు. ఇంకా రాముని మాటను శిరసావహించి ఒక పని చేశాడు. నీకు నేను పాదుకులు తొడిగి తీసుకువెళదాం అనుకున్నాను. నీ కోసం తెచ్చిన బంగారము తాపినటువంటి ఈ దివ్యమైన పాదుకులు నువ్వు ఒక్కసారి పాదాలు పెట్టి ఇస్తే సంతోషిస్తానయ్యా అని పెట్టాడు. ఇక్కడ రామచంద్రమూర్తి పాదాలు ఆ తెచ్చినటువంటి పాదుకుల్లో పెట్టాడు. తర్వాత మళ్ళీ పాదములు తీసిన వెంటనే ఆ పాదుకులు తీసుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు మహానుభావుడు. ఈ పాదుకులకు పట్టాభిషేకం చేస్తున్నాడు. ఎంత తెలివేవాడండి. తన మనస్సు, తండ్రి మాట, రాముని ఆజ్ఞ ఏది దెబ్బతీయలేదు. తన మనస్సులో ఉన్న భక్తిని దెబ్బతీసుకోలేదు. నేను పాలించను, కానీ నువ్వు చెప్పినట్టు పాలిస్తాను. ఎలా పాలిస్తాను అంటే ఈ పాదుకులకు పట్టాభిషేకం చేశాడు తిన్నగా వెళ్ళి. పైగా అయోధ్యలో, రాముడు లేని అయోధ్యలో ఉండలేక నందిగ్రామ రాజ్యంలో పాదుకులకి ప్రతిష్ఠ చేసుకున్నాడు, సింహాసనం మీద పెట్టాడు. ఇప్పుడు పాలిస్తున్నది ఎవరు? భరతుడా పాదుకులా? పాదుకులు ఏమిటి? న్యాసము అన్నారు. న్యాసము అంటే ఒకరి బదులుగా ఉన్న వస్తువుని న్యాసం అంటారు ఇక్కడ. కనుక రాముని బదులుగా ఉందంటే రామస్వరూపం ఆ పాదుకులు. కానీ ఏ పని చేసినా, తన రాజకార్యములు ఏవి చేసినా రాముని పాదములకు చెప్పి ఇవి చేయబోతున్నానంటాడు. అవి పూర్తయిన తర్వాత వచ్చి ఆ ఫలమునంతటి మళ్ళీ నివేదిస్తాడు. ప్రతిరోజు రాత్రి వేళ నిద్రించే ముందు ఈరోజు ఏ ఏ రాజ్యకార్యాలు సంకల్పించాను, ఏవేవి జరిగాయి, వాటి వల్ల ఏమి ఫలితములు వచ్చాయో నిత్యం ఆ పాదుకుల దగ్గర చెప్పేవాడు. అది నివేదిక. అది సమర్పించి అప్పుడు నిద్రపోయేవాడు. మళ్ళీ ప్రాతకాలం నుంచి మరి అదే పని. అంటే పాదుకుల దగ్గర కూర్చొని భజన చేస్తూ కూర్చోలేదు మహానుభావుడు. తాను చెయ్యవలసిన రాజకార్యాలను చక్కగా చేశాడు. పైగా నేను చేస్తున్నాను కాకుండా